ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దెన్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ బార్లో ప్రెజెంట్ అవుతాయి. మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో ఏంటి అంటే ఫ్లాక్సీడ్ జెల్ డిఐవై అనమాట. అంటే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లాక్సీడ్ జెల్ని అండ్ ఆల్సో ఎలా అప్లై చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూగా చూడండి. మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్లాక్సీడ్ జెల్ డిఐవై కోసం మనకి అఫ్ కోర్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. నేను ఈ సీడ్స్ ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ఇలా బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. నా హెయిర్ అనేది మీడియం లెంత్ ఉంది కాబట్టి ఇలా 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే నేను ప్రిపేర్ చేసే జెల్ కి సరిపోతుంది. ఎందుకంటే నా హెయిర్ అనేది షార్ట్ గా ఉంటది కాబట్టి ఇలా హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే నాకు సరిపోతాయి అన్నమాట. సో మనం ప్రిపేర్ చేసే జెల్ అనేది దాని యొక్క క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే 1:4 రేషియోలో తీసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఒక కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ ని అయితే యాడ్ చేశాను. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనం ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీనిపైన కొంచెం సేపు అయితే మూతను పెట్టేయండి. ఆవిరి అనేది బయటకు పోకుండా కాసేపు అయితే ఉడుకుతుంది అనమాట. ఇది కంప్లీట్ గా బాయిల్ అవుతుంది. సో దీన్ని అయితే కొంచెం సేపు వరకు కదిలించకండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా ఇలా మిక్స్ చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే ఈ జెల్ అనేది నాకు ఒక 8 మినిట్స్ వరకు అయితే ప్రిపేర్ అయ్యింది. 8 మినిట్స్ కి ఇలా కంప్లీట్ గా బుడగలు వచ్చాయి అనమాట. కంప్లీట్ గా అయిపోతుంది 8 మినిట్స్ కి. ఇలా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడుగులో ఇది ఉండిపోకుండా ఉంటుంది. సో కొంచెం టైం అయిన తర్వాత ఇలా మొత్తం నురుగులాగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడైతే ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది మనకి ప్రిపేర్ అయినట్టు. మీరు స్పూన్ తో ఇలా చూడొచ్చు. ఇలా జెల్ లాగా మనకి థిక్ జెల్ అయితే వస్తుంది. దెన్ మీకు ఇది కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది అనమాట. ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఒక కండిషనర్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది ఎంత సిల్కీగా అవుతుందంటే హెయిర్ చాలా ఎక్కువ సిల్కీగా అవుతుంది. చాలా మంది కండిషనర్ అయితే యూజ్ చేయరు, ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి, హెయిర్ లాస్ అవుతుంది అని చాలా మంది అయితే యూజ్ చేయరు. మీరు ఈ హోమ్ రెమెడీని యూజ్ చేసి ఫ్లాక్సీడ్ జెల్ ని ప్రిపేర్ చేసుకొని మీరైతే యూజ్ చేయండి. మీ హెయిర్ కి చాలా బాగా వర్క్ అవుతుంది. నా హెయిర్ కి అయితే చాలా బాగా వర్క్ అయింది అనమాట. సో ఫ్లాక్సీడ్ జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దెన్ మనకి ఒక కాటన్ టవల్ ఆర్ కాటన్ క్లాత్, ఒక హ్యాండ్ టవల్ అయినా పర్లేదు, అది ఒకటి కావాలన్నమాట. దీన్ని ఫిల్టర్ చేయాలి మనం. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనం అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ పైన ఉండకూడదు, ఓన్లీ జెల్ ని మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి దీన్ని అయితే ఫిల్టర్ చేయండి. నేను ఫిల్టర్ ని ఇలా చేశాను అనమాట. ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ అయితే తీసుకొని దానిలోకి ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని పోర్ చేసి నేనైతే దీనిలో నుంచి ఫ్లాక్సీడ్ జెల్ ని తీసాను. మీరు నార్మల్ గా ఫిల్టర్ ని యూజ్ చేసి వేసినా గానీ బయటకు వస్తుంది. ఫ్లాక్సీడ్ జెల్ ప్రిపేర్ అయిన తర్వాత ఎక్కువ సేపు అయితే చల్లనివ్వకండి, ఎందుకంటే ఇది ప్రిపేర్ అయిన తర్వాత చాలా టైం వరకు వెయిట్ చేశారు అంటే చాలా థిక్గా అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇలా క్లాత్ లో పెట్టి బయటకు తీయాలి అని అనుకుంటే, ఓన్లీ ఫిల్టర్ లేకుండా ఇలా క్లాత్ లో పెట్టి తీయాలనుకుంటే అస్సలు తీయలేము మనం. చాలా చల్లారిన తర్వాత అయితే అస్సలు తీయలేము. సో కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఇలా బయటకు అయితే తీసేయండి, ఇలా ఫిల్టర్ అయితే చేసేయండి మీరు. నేను ప్రిపేర్ చేసిన ఫ్లాక్సీడ్ జెల్ అయితే నా షార్ట్ హెయిర్ కి అయితే సరిపోయింది. ఒకవేళ మీరు కావాలంటే ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ ని తీసుకొని మీరైతే ఎక్కువ ఫ్లాక్సీడ్ జెల్ ని చేసుకొని హెయిర్ కి అయితే అప్లై చేయండి. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా అంటే చాలా స్మూత్ గా ఉందన్నమాట. మన హెయిర్ పైన అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది.
ఇక్కడ నేను నా హెయిర్ ని చూపిస్తున్నాను మీకు. అప్లై చేయక ముందు నా హెయిర్ అనేది ఎలా ఉంది అని ఒక ఐడియా కోసం మీకు అయితే చూపిస్తున్నాను. నాకు హెయిర్ అనేది బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రిజ్జీనెస్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట. హెయిర్ కి నేను ఆయిల్ పెట్టాను ముందు రోజు, అయినా కానీ అసలు ఆయిల్ పెట్టినట్టే కనిపించదు. ఎందుకంటే కొంచెం కర్లీగా ఉంటది కదా నా హెయిర్, నార్మల్ గా డ్రైగా ఉంటది అనమాట. అండ్ ఫ్రిజ్జీగా కూడా ఉంటది, అంత స్మూత్ గా ఉండదు. అందుకోసం ఈ జెల్ అనేది నేను ప్రిపేర్ చేశాను, కొంచెం స్మూత్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తది అని. ఇప్పుడు నేను ఈ జెల్ ని ఎలా హెయిర్ కి అప్లై చేసుకోవాలి, అలానే హెయిర్ కి జెల్ అప్లై చేయడం వల్ల యూజెస్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి అనేది కూడా నేను మీతో చెప్తాను. సో ఇది ఎలా అప్లై చేయాలంటే కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ లోకి ఏమవుతుందంటే ఎక్కువ తీసుకుంటే చేతిలో నుంచి జారిపోతుంది అనమాట. సో ఇలా తీసుకొని మనం స్కాల్ప్ కి అయితే అప్లై చేసుకోవాలి. కంప్లీట్ గా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కూల్ గా అయితే అనిపిస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ అనేది స్మూత్ గా అవుతున్నట్టు అనిపిస్తుంది. దెన్ రూట్స్ నుంచి మొత్తం స్కాల్ప్ నుంచి కింద వరకు హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిజ్జీగా ఉండే హెయిర్ అనేది కొంచెం స్మూత్ గా అవుతుంది అనమాట. నార్మల్ గా మనం హెయిర్ స్పా చేయించుకుంటాం కదా, అలా చేయించుకున్న తర్వాత హెయిర్ ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేసిన తర్వాత. అండ్ ఆల్సో చాలా మంది అనుకుంటారు ఈ ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. అది రాంగ్ అండి. హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువగా ఉండదు, కానీ హెయిర్ లో ఉన్న ఫ్రిజ్జినెస్ అయితే తగ్గించి ఒక మంచి టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట హెయిర్ అనేది. మనకి హెయిర్ గ్రోత్ కావాలంటే మనం తీసుకునే ఫుడ్ నే మెయింటైన్ చేయాలండి. అందులో విటమిన్ డి, అలానే ఐరన్ లెవెల్స్ అండ్ ఆల్సో స్లీప్ కూడా బాగా ఉండాలి. అప్పుడైతే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటది. ఒకవేళ కంప్లీట్ గా మాకు సిల్కీ హెయిర్ కావాలి అనుకుంటే ఈ ఫ్లాక్సీడ్ జెల్ ని ఒక 10 days వరకు అయితే యూజ్ చేయండి. ఒక్కసారి చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఒక గ్లాస్ కంటైనర్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని డైలీ అయితే యూజ్ చేయండి. ఒక 10 days వరకు మీకైతే సిల్కీ హెయిర్ అనేది వస్తుంది అనమాట. ఇలా హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక బ్యాండ్ ఆర్ క్లిప్ తీసుకొని పైకి ఇలా పెట్టేసుకోండి. మొత్తం సెక్యూర్ చేసుకోండి. హెయిర్ అంతా కిందకి ఏం పోకుండా జస్ట్ అలా సెక్యూర్ చేసేసుకోండి. ఈ ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేసిన తర్వాత మనం అయితే ఒక 30 minutes అయితే వెయిట్ చేయాలన్నమాట. సో మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది నా హెయిర్, కంప్లీట్ గా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మీ హెయిర్ కి సెట్ అయ్యే షాంపూతో హెడ్ బాత్ చేసేయడమే. ఇవే అనమాట రిజల్ట్స్ ఇప్పుడు. సో ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అయితే ఇలా బౌన్సీగా అయ్యింది నా హెయిర్, అండ్ ఆల్సో స్మూత్ గా కూడా అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు నా హెయిర్ చాలా సిల్కీగా అయింది, షైన్ కూడా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే నా హెయిర్ టైప్ కర్లీ హెయిర్ అనమాట. ఫ్లాక్సీడ్ జెల్ వల్ల అయితే నాకు కర్ల్స్ అనేవి రాలేదు. నా హెయిర్ ఒరిజినల్ టైప్ కర్లీ హెయిర్ అనమాట. సో ఇది ఫ్లాక్సీడ్ జెల్ DIY. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ షేర్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.